ఈరోజు 150 కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు. అదేవిధంగా రిటర్నింగ్ వాల్స్కి దాదాపు 400 కోట్ల పైన నిధులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మాకు ఇక్కడ బ్రిడ్జెస్ కోసం అని చెప్పని సుమారు దాదాపు 40 నుంచి 50 కోట్లు సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ స్టేడియంస్ కానివ్వండి, అదేవిధంగా వీధులు రోడ్లు అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ మేము చేసామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. బోండమ్మ కానీ చంద్రబాబు చెప్పగలుగుతారా? సెంట్రల్ ప్రభుత్వం కూడా డ్రైనేజీ వ్యవస్థ కోసం 1000 కోట్లు విజయవాడ నగరానికి కేటాయించి విజయవాడ గుంటూరు కేటాయిస్తే ఆ నిధులు కూడా అమరావతికి డైవర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే విజయవాడ నగర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కావాలా? నగరాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ప్రజలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్తున్నారు. సార్, అంటే వెల్లంపల్లి కాదు వెల్లం బలి అని చెప్పి బోండమ్మ అంటున్నారు. బోండమ్మ మాటలని పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇక్కడ టికెట్ అనౌన్స్ చేసి పబ్లిక్లోకి వచ్చానో ఆ రోజు నుంచి వణుకు పుట్టింది వాళ్ళందరికీ కూడా. గెలవరని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. దాని మీద వ్యక్తిగతంగా నా మీద ఎక్కువగా వ్యక్తిగతంగా మారతానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఎవరైనా ఉంటే పార్టీ విధంగా విమర్శించుకోవచ్చు, ఏదైనా విధి విధానాల మీద విమర్శించుకోవచ్చు, ఏదైనా మిగతా వాటిని విమర్శించుకోవచ్చు. కానీ మనిషి ఆకారం మీద అదేవిధంగా వ్యక్తిగతంగా కనుక టార్గెట్ చేస్తే వాళ్ళు మనుగోళ్ళలో బాగుంటారని చెప్పి నేను ఎప్పుడు నేను అలా అనుకోను. నేను తప్పకుండా వాళ్ళు ఏ తప్పు చేశారో అది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా వ్యక్తిగతంగా కించపరుస్తున్నారో వాళ్ళకి తెలుసు. ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం మాత్రం సిద్ధంగా ఉన్నారు. సార్, అంటే 2024 ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఎలా చూస్తారు సార్ వాళ్ళ అభ్యర్థులను? ఎలా ఉందంటే జోక్గా ఉంది. ఈరోజు ఒక పక్కేమో తెలుగుదేశం జనసేన కలిసి టికెట్స్ అనౌన్స్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాతో పాటు బీజేపీ పొత్తుంటుంది, నా టికెట్స్లో బీజేపీ భాగవస్తుంది. ఎవరైనా కూటమి అంటే ఒక్క కూటమి ఉండాలి తప్ప జనసేన బీజేపీ కలిపి ఒక కూటమి, జనసేన టీడీపీ కలిపి ఒక కూటమి, ఈ మూడు కలిసి పోటీ చేస్తామంటే ప్రజలను నమ్ముతారు? పిచ్చోళ్ళు ప్రజలు ఏమన్నా. అంటే ఈ పొత్తులు చూస్తుంటే నాకు తెలిసి చాలా వింతగా ఉన్నాయి పొత్తులు కూడా. పొత్తులు అంటే మామూలుగా ఆల్మోస్ట్ ఏంటంటే అందరూ కూడా ఓపెన్గా డిసైడ్ అవుతారు. జనసేనతో ఏమో బీజేపీ పొత్తు ఉంటుందంట, జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందంట. అలానే మూడు కలిపి పొత్తు కాదంటారు. ఎట్లా సాధ్యం ఇది? అసలు ఎక్కడైనా ఇది విన్నాం మనం ఎప్పుడైనా కానీ? అందుకనే ఈరోజు జనాల్లో చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళని బఫీల్ని గురించి చూస్తున్నారు. బఫీల్ని గురించి చూసి టికెట్లు కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో ఉన్నారని చెప్పని ప్రజలు భావిస్తారు ఈరోజు. సార్, మీరేమో అంటే వైనాట్ 175 అంటున్నారు. ఓవైపు టీడీపీ జనసేన పొత్తులు, ఈరోజు అభ్యర్థుల ప్రకటన, ఇది చూసిన తర్వాత కూడా మీకు అదే అనిపిస్తుందా? 100%. ఈరోజు సీట్లు అనౌన్స్ పెట్టి 170 సీట్లు గెలవడం ఖాయం. దాంట్లో ఎటువంటి భయం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు, నారా లోకేష్ ప్రకటించుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రకటించుకోలేదు? అతను ఎక్కడ పోటీ చేస్తాడో కూడా తెలియదా? ఒక రాజకీయ పార్టీకి ఒక అధినేత ఉండి 10 ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీ నడిచే వ్యక్తి అంటే అతను ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ పోటీ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకోవడం అనేది ఎంత బలహీనంగా ఉంటుంది ఈరోజు. అటువంటిది ఒక రాజకీయ పార్టీయా? అటువంటి రాజకీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంకి అవసరమా అని చెప్పని పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. నీ టికెట్టే నువ్వు అనౌన్స్ చేసుకోలేనివి, నువ్వే నాయకుడు అవుతావు. అందుకని వీళ్ళు చేసే చేష్టలే మాకు మంచి జరిగితే తప్పకుండా మీరు 170 సీట్లో కూడా గెలిచి తీరుతామని చెప్తాను. సార్, మీరేమో సిద్ధం అంటున్నారు, పవన్ కళ్యాణ్ యుద్ధం అంటున్నారు. యుద్ధం చేయాలంటే సమూజ్యం ఉండాలి. 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 24 టికెట్లు అడుకున్నాడు ఇతను ఎక్కడ? ఇతను మాతో యుద్ధం ఏంటి? 170 సీట్లు 25 ఎంపీ సీట్లు తీసుకున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. 24 సీట్లు దాంట్లో మళ్ళీ బీజేపీ పొత్తు అనేవాడు యుద్ధానికి సరిపోతాడా? ఇక కొంచెం కామెడీగా ఉంటాయి అన్నీ కూడా. పవన్ కళ్యాణ్ అంటే కామెడీలా కనబడుతుంది నాకు. సార్, అంటే రెండు పార్టీలు, అటు ప్రధాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ జనసేన కావచ్చు, చాలా వర్కౌట్ చేసిన తర్వాత వారి అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్ మీ అభ్యర్థులు వర్సెస్ టీడీపీ జనసేన అభ్యర్థులు? వర్కౌట్ చేయడానికి ఏముందండి వాళ్ళకి ఏ విధంగా పరువు నిలబెట్టుకుందాం అని చెప్పి ఆలోచిస్తారు తప్ప గెలుపు తీసుకెళ్ళైతే లేరు. ఓట్ల శాతం తగ్గించుకుండడానికి ఏదో మరిన్ని సీట్లు పెంచుకుందామని చెప్పని వాళ్ళు ఆ విధంగా వెళ్తారు తప్ప గెలుపు వస్తుందని మాత్రం వాళ్ళకి ఆలోచన లేదు. ఈ రోజు వరకు కూడా ఏ నాయకుడు రోడ్డు మీద రాలేదు ఇంతవరకు. మా ముఖ్యమంత్రి గారు మీటింగ్స్ పెడుతున్నారు, మేము 170 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాం, అందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడండి? సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు, వచ్చి వీకెండ్స్లో వచ్చి గ్యాప్స్లో వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తుంటాడు. అతనికి అసలు రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉందా? నారా లోకేష్ ఎక్కడున్నాడు? అసలుకి వారానికి మీటింగ్ పెడుతున్నాడు తప్ప ఎక్కడున్నాడు చెప్పండి వాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు అతను మాడుతుంటాడు. ఇవన్నీ ఏంటంటే భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి కనీసం
కలిసి ఉంటే ఏదన్నా మాకు ఓటింగ్ శాతం వస్తుందేమని చెప్పిన ఆలోచన తప్ప ఎట్టి పరిస్థితులు 175 కూడా కుప్పల్లో కూడా చంద్రబాబు ఓడిపోతున్నాడు. సార్ అంటే నారా లోకేష్ అంటే ఇంకో మాట రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, అందులో మీ పేరు కూడా ఉంటుంది. భయపడతామా? 2019కి ముందు మేము అపోజిషన్ లేవా? ఆ రోజు మేము ఫైట్ చేయలేదా? అప్పుడు చంద్రబాబు పొజిషన్ లేడా? కాకపోతే ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా రెడ్ బుక్కులు, ఎల్లో బుక్కులు, గ్రీన్ బుక్కులు ఏమి ఉండవు దాంట్లో ఏమి. ఆ బుక్ రాసుకునేవాడు ఎవరైనా బుక్ రాస్తే ప్రజలకు మంచి చేయాలని చేయాలి, అది రాసుకోవాలి తప్ప కక్ష సాధించేవాడికి రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. అసలుకి మనుగడ ఉంటుందా? మేమైతే భయపడే పరిస్థితుల్లో, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఆయన నాయకత్వం నడుస్తున్నాను. నాకు భయం అనేది ఉండదు. సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్ఫూర్తి మాకు అంత కొంత ఉంటుంది కదా. ఆ స్ఫూర్తితో నారా లోకేష్ శోచన చేసుకోమని చెప్పాడు. అంటే అసలు అతనికి ఎమ్మెల్యే గెలిచే స్థాయి లేదు, అతను మా అంతేం చూస్తాడు. అతను ముందు ముఖ్యంగా మంగళగిరి గెలవడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. సార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే వైనాట్ 175 అంటుంది, వచ్చేది మేమే అని అధికారంలోకి అని చెప్పి అంటుంది. ఒకవేళ అంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత భారీ స్థాయిలో అభ్యర్థులు ఎందుకు మార్చుకోవాల్సి వస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. చంద్రబాబు మార్చలేదా? ఎగ్జాంపుల్గా పారసారథి గారు పెళ్ళనూరులో పోటీ చేశారు, నువ్వు చూడు ఎందుకు ఇస్తున్నారు? అనిత మహిళా అధ్యక్షురాలు, ఆమె నియోజకవర్గం మార్చలేదా? రామానుజీలు ఆయన నియోజకవర్గం మార్చలేదా? మరి ఎందుకు మార్చారు ఆయన? ఇప్పుడు మేము మార్చామంటే హేళన చేసావు, మరి నువ్వెందుకు మార్చావు అభ్యర్థుల్ని? ఈ ఊరికి శాంపుల్ చెప్పాను, అట్లా చాలామంది అభ్యర్థులను మార్చారు. ఎందుకంటే ఎవరైనా విన్నింగ్ ఫార్ములా ఉన్నప్పుడు దాని ప్రకారం ముందుకెళ్తారు. మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకొంచెం ముందుగా దాని మీద ముందు చూపుతూ ముందుకెళ్తున్నారు. అభ్యర్థులు అనేది మార్పులు చేర్పులు అనేది సర్వసామాన్యం. దానికి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకు నువ్వు వాళ్ళని మార్చావని చెప్పి చంద్రబాబు సమాధానం చెప్పండి. అది వాళ్ళు కేవలం కావాలని బురదజాలం తప్ప వాళ్ళు చేసిన కూడా అదే. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సంక్షేమం సరే, అభివృద్ధి అంటే ఏం సమాధానం చెప్తారని క్వశ్చన్ మీకు ఎక్కువ రైజ్ అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈరోజు మీరు ఏ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి, నాడు నేడు అనే ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి, నాడు నేడు అని చెప్పని ధీటుగా వాటిని అభివృద్ధి చేసాం. ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా చేసాం. రోడ్లు చూడండి, ఇన్ఫ్రా చూడండి, ఇవి అభివృద్ధి కాదా? అంటే అభివృద్ధి అంటే అమరావతిలో నిర్మాణం చేస్తున్న అభివృద్ధి? అభివృద్ధిలో 4 గ్రాఫిక్లో చూపెట్టిన 4 బిల్డింగులు కడితే అభివృద్ధి అయిపోద్దా? సామాన్య ప్రజానికా నుంచి వాళ్ళు కనుక అభివృద్ధి చెందితే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పని మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. అలాగే ముందుకెళ్తున్నారు. అలానే పరిశ్రమలు ఏమైనా రాకుండా పోయినాయా? పరిశ్రమలు చంద్రబాబు కంటే కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు ఈరోజు. అందుకని వీళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా అభివృద్ధి లేదు అని చెప్పని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒకటి రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నానమ్మా, మేము పిల్లలు చదివే బళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, మీరు వైద్యం చేసుకున్న హాస్పిటల్ చెక్ చేసుకోండి అసలు ఎట్లా ఉందో, మీ జీవితం ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోండి. అంతే తప్ప చంద్రబాబు మాయ మాటలు మాత్రం నమ్మొద్దు. చంద్రబాబు గ్రాఫిక్స్ చూపెట్టి అమరావతి అన్నాడు, తాత్కాలిక రాజధాని, తాత్కాలిక సెక్రటరేట్, తాత్కాలిక హైకోర్టులు, తాత్కాలిక సచివాలయం కట్టాడు. అది అభివృద్ధి అవుతుందా? ఎందుకంటే ఇవాళ పర్మనెంట్గా హైదరాబాద్లో కట్టిన సెక్రటరేట్కి మన సెక్రటరీకి ఎంత వాల్యూ రేట్ తేడా ఉందండి. తాత్కాలిక దానికేమో డబల్ తీసుకున్నారు, 500 కోట్లు 600 కోట్లు హైదరాబాద్లో పర్మనెంట్ రాజధాని వచ్చింది. ఇక్కడ 10,000 కోట్ల పైన తాత్కాలిక రాజధాని సెక్రటరేట్ కట్టారు. వీళ్ళు గొప్ప, కేసీఆర్ గొప్ప?